ఈరోజు సాయంకాలం అండి పిల్లలు ఎవరో కూడా కృష్ణ మిస్ అవ్వద్దు. సాత్విక అబ్రహాము జీవితం మొత్తం 15 నిమిషాల్లో, ఇస్సాకు జీవితం మొత్తం 15 నిమిషాల్లో, యాకోబు జీవితం మొత్తం 15 నిమిషాల్లో, యోసేపు జీవితం మొత్తం 15 నిమిషాలు. ఏ వీడియోస్ అండి, అద్భుతమైన వీడియోస్. నా పనులు మిగిలిన వాళ్ళ పనకు నమస్కారం చేసినాయి అన్నారు కదా, అన్ని వీడియోల రూపంలో మీకు వస్తాయి. 15 నిమిషాల్లో జీవితం మొత్తం వచ్చేస్తుంది. పిల్లలందరూ కూడా ఎవరు మిస్ అవ్వద్దు. మీకు ఇచ్చిన సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు. మీకు మెటీరియల్ వచ్చే ఆదివారానికి కూడా పాఠం ఉంది. మీకు సాత్విక వచ్చే ఆదివారానికి కూడా పాఠం ఉంది. ఏప్రిల్ నెల అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుకి సంబంధించిన మెటీరియల్ ఇచ్చేస్తాను. ఓకేనా? మే నెలలో మీ క్లాసులు ఉండవు. మే నెల మొత్తం సెలవులు. మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్ నుంచి మీ క్లాసులు స్టార్ట్ అవుతాయి. జూన్ ఫస్ట్ వీక్ మా ఎగ్జామ్ ఉంటుంది. జూన్ సెకండ్ వీక్ మీ ఎగ్జామ్ ఉంటుంది. జూన్ 14వ తారీఖున ఏం వస్తాయి అనేది మీకు వచ్చే ఆదివారం ఇచ్చే మెటీరియల్లో ఇచ్చేస్తాను. సాయంకాలం ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మన ఆదివారం మనం తీసుకున్న బాప్తిస్మంతో పాటుగా దేవుడు కూడా బాప్తిస్మం ఇచ్చాడని తెలుసుకున్నాం. ఇచ్చిన బాప్తిస్మం ఉందా పోయిందా? మనం తీసుకున్న బాప్తిస్మం నిలిచే ఉంటుంది. నీళ్ళల్లో కళ్ళ ముందు తీసుకున్నాం కాబట్టి అది పోవటం ఉండదు. దేవుడు ఇచ్చిన బాప్తిస్మం ఉందా పోయిందా అనేది మనం సాయంకాలం తెలుసుకుందాం. అద్భుతమైన వివరణ అండి. ఆత్మ బాప్తిస్మము ఉందా పోయిందా? ఉంటేనే పరలోకం, పోతే నరకం. ఈ నీళ్ళలో తీసుకున్నాం కదా అని కాదు, నీటితోనూ ఆత్మతోనూ తీసుకున్న బాప్తిస్మమే చెల్లుబాటు అనేది అయింది. దేవుడిచ్చిన బాప్తిస్మం ఉందా, ఏనాడో పోయిందా, లేకపోతే ఎప్పటికీ ఉందా అనేది మనం సాయంకాలం 10 భాగాలు అండి. 10 భాగాలు కలిపి నేను 45 నిమిషాలు కంప్లీట్ చేసేస్తాను. కొంచెం ఎవరు కూడా దయచేసి సాయంకాలం మానవద్దు. ఓకేనా? సమయం 12 అయింది. చిన్న పాఠం చెప్పి మీకు ముగించేస్తాను. పాఠం పేరండి దేవుడి జతపరిచిన ఆ రెండు. ఏ రెండు అండి? చిన్న పాఠమేనండి. గుణవతి అయిన భార్య ఉంది కదా మనకి, దాంట్లో లాస్ట్ భాగం అండి ఇది. దేవుడి జతపరిచిన ఆ రెండు. చెప్పండి, దేవుడి జతపరిచిన ఏంటో చెప్పండి సార్. సింపుల్గా చెప్పేశారు. దేవుడి జతపరిచిన ఆ రెండు. మొన్న మీకు పాఠం పార్ట్ 3 కంప్లీట్ చేసేటప్పుడు చివరిలో కొన్ని మొక్కలు చెప్పి ముగించేస్తాను. అది కంప్లీట్ చేయలేదు, ఇప్పుడు కంప్లీట్ చేసేస్తానండి. ఈ ప్రపంచంలో లేదా ఈ లోకంలో లేదా ఈ మానవ సమాజంలో గొప్ప ఉద్యోగం ఏదైనా అడిగి ఆ రోజు ఆపేశాను మీకు. మానవ ప్రపంచంలో ఉన్న ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగాల్లో గొప్ప ఉద్యోగం ఏది? ఏ కృష్ణ? మానవ లోకంలో ఈ ప్రపంచంలో గొప్ప ఉద్యోగం ఏది? ఇంతకు మించిన ఉద్యోగం లేదు అని అనిపించుకున్న ఉద్యోగం ఏంటి? ఆ రోజు మిమ్మల్ని అడిగి నేను ఆపేశాను. గుర్తుంచుకోండి. ఏంటంటారు ఆ ఉద్యోగం అంటే? హౌస్ వైఫ్ అండి. ఏంటి? హౌస్ వైఫ్. ఏ కావ్య? కరెక్టా కాదా? మానవ సమాజంలో లేదా ఈ ప్రపంచంలో గొప్ప ఉద్యోగం హౌస్ వైఫ్. తెలుగులో ఏమంటారంటే ఇంటి ఇల్లాలు అంటారు కదా. ఇంటి ఇల్లాలు. మా అమ్మగారు లాయరు అని చెప్పడానికి గర్వపడతారండి అందరూ. మా అమ్మగారు డాక్టర్ అని చెప్పడానికి గర్వపడతారు. మా అమ్మగారు ఇంజనీర్ అని చెప్పడానికి గర్వపడతారు. మా అమ్మగారు టీచర్ అని చెప్పడానికి గర్వపడతారు. ఫార్మర్ అని చెప్పడానికి గర్వపడతారు. కానీ హౌస్ వైఫ్ అని చెప్పడానికి చాలా చిన్నపుచ్చుకుంటారండి పిల్లలు. మీ అమ్మగారు ఏం చేస్తారు అనగానే డేలాగా ఎక్కడి నుంచో వస్తుంది మాట, హౌస్ వైఫ్ అండి అంటారు. హౌస్ వైఫ్ అని చెప్పడానికి చిన్న ఉపమానం చెప్తాను. భార్యాభర్తలకు చిన్న గొడవ అయిందంటండి. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంటి దగ్గరే ఉంటుంది. ఏం పని చేస్తున్నావు?
పోతే పో అన్నాడంట. చక్కగా వెళ్ళిపోయిందంట ఆవిడ. చక్కగా వెళ్ళిపోయింది. అయ్యగారికి సంపాదన ఎంత అంటే 30,000 అండి. ఏదైతే ఏమైంది మనిషిని పెట్టుకుందామని బయట వాకిలు తోడడానికి మనిషిని పెట్టుకున్నాడంట. 2,000. అమ్మ అంట్లు కడుగుతామంటే అంట్లు కడితే వేరే మనిషిని పెట్టుకోవాలందంట. నా టైం అండి పొద్దున్నే చేసి వెళ్ళిపోతానందంట. మళ్ళీ అంట్లు కడుక్కోవడానికి ఓ మనిషిని పెట్టుకున్నాడంట. 2,000. బట్టలు ఉతకడానికి మనిషిని పెట్టుకున్నాడంట. అమ్మ సాయంకాలం వచ్చి మడత పెడతామంటే లేదండి వేరే మనిషిని పెట్టుకుని దానికి వేరే వాళ్ళు అంటారన్నమాట. మళ్ళీ మడత ఎత్తాక ఒకళ్ళు అంట వాళ్ళకి 1,000 రూపాయలు అంట. మరి వంట చేయడానికి 2,000. ఇంట్లో పని వేరు బయట పని వేరు. టైల్స్ అయితే ఇంట్లో పని చేయడానికి ఇంకో 2,000, అంట్లు శుభ్రం చేయడానికి 2,000. మొత్తం ఎంతమంది అయ్యారంటే 10,000 అయినాయి. ఆయనతో పాటుగా పిల్లలిద్దరిని వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. పిల్లలిద్దరిని వదిలేసి వెళ్ళి మరి అయ్యగారు ఉద్యోగానికి వెళ్తే పిల్లలు ఎవరు చూస్తారు? ఆ పిల్లల్ని ఏముంది స్కూల్కి పంపించేద్దాం కదా అని స్కూల్కి పంపించాడు. ఓకే. పొద్దున్న వంట ఓకే. క్యారేజీలు ఎవరు కడతారు? బట్టలు ఎవరు వేస్తారు? దానికో మనిషి, దానికో 2,000. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మరి వాళ్ళు వర్కులు చేయించాలి కదా, పెట్టాలి కదా, మరి దానికి ఒక మనిషి. అంటే ఏ పనికి ఆ పనికి అలా చూసుకుంటూ పోతే మొత్తం 32,000 అయిందంట. ఎంత అయింది? అమ్మాయి వెళ్ళిపోయింది. 25వ తారీఖు అంట. ఫస్ట్ తారీఖున జీతం వచ్చిందంట. ఇక నీకో 2 ఇచ్చేసాడు. ఇంకెంత అయింది అప్పు? 2,000 అప్పు అయింది. అవి కాక సరుకులు లేవు, సబ్బులు లేవు, తినుబండారాలు లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి తేవాలి? మళ్ళీ అప్పు చేతి 20,000 అయినాయి అంట. అమ్మ అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మా ఆవిడ చేస్తుంది. కాబట్టి నాకన్నా ఎక్కువ జీతం ఆవిడదే అని అప్పుడు గ్రహించుకున్నాడంట. ఆయన గ్రహించుకుని ఇమీడియట్గా వెళ్ళి కాళ్ళమే పడి తీసుకున్నాడు. ప్రపంచంలో చాలామంది హౌస్ వైఫ్ అనే పదానికి చాలా చిన్న పుచ్చుకుంటారండి. మీరు గట్టిగా చెప్పవలసింది ఏంటంటే కావ్య చెప్పింది, డబ్బులు లేని ఉద్యోగం ప్లస్ సుఖం ఉండదు, ప్లస్ రెస్ట్ ఉండదు, ప్లస్ సెలవులు ఉండవు. జ్వరం వచ్చినా వంట వండాల్సిందే, అంట్లు కడగాల్సిందే. అంతేనా? నేను చెప్పండి. ఇప్పుడు గొప్ప ఉద్యోగం ఏదండి? హౌస్ వైఫ్. ఈ లోకంలో ఉన్న గొప్ప ఉద్యోగాల్లో కల గొప్ప ఉద్యోగం ఏదంటే హౌస్ వైఫ్ అండి. రెండోది గొప్ప ఆరోగ్య లక్షణం. ఈ ప్రపంచంలో గొప్ప ఆరోగ్య లక్షణం. కొంతమంది ఇత్తనాలు తినమంటారు, కొంతమంది నీళ్ళు తాగమంటారు, కొంతమంది ఏమొద్దు నాన్ వెజ్ తినమంటారు, ఇంకొంతమంది ఆకులు అలమలు తినమంటారు, ఇంకొంతమంది ఉపాసన చేయమంటారు. ఏది గొప్ప ఆరోగ్య లక్షణం అండి? గుర్తుంచుకోండి, తృప్తి కలిగి ఉన్నవాడే గొప్ప ఆరోగ్యవంతుడు. తృప్తి అనేది ఉంటే ఆటోమేటిక్గా మానసిక ఆరోగ్యం వచ్చేస్తుంది, శారీరక ఆరోగ్యం వస్తుంది, ఆత్మీయ ఆరోగ్యం కూడా వచ్చేస్తుంది. మన జీవితంలో తృప్తి అనేది లేదనుకోండి, ఇటు శారీరక ఆరోగ్యం ఉండదు, మానసిక ఆరోగ్యం ఉండదు, ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా ఉండదు. ఇప్పుడు గొప్ప ఉద్యోగం ఏది? హౌస్ వైఫ్, గృహిణి. రెండోది గొప్ప ఆరోగ్య లక్షణం కలిగిన దానితో తృప్తి కలిగి ఉండడం. అతన్ని మించిన ధనవంతుడు ఈ ప్రపంచంలో లేడు. గొప్ప ధైర్యవంతుడు ఎవరండి ఈ ప్రపంచంలో? గొప్ప ధైర్యవంతుడు. ఇతన్ని మించిన ధైర్యవంతుడు లేడని మనం చెప్పగలిగే లక్షణం ఏంటి? ఈ ప్రపంచంలో గొప్ప ధైర్యవంతుడు, గొప్ప ధైర్యవంతుడు, గొప్ప ధైర్యవంతుడు, గొప్ప ధైర్యవంతుడు. ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే. ఎవరి జీవితాన్ని గురించి చెప్పొచ్చు మనం? యోసేపు గారు. సాయంకాలం వస్తుందండి వీడియో చూడండి, మీకు బాగా అర్థమైంది. గొప్ప ఉద్యోగం హౌస్ వైఫ్, గొప్ప ఆరోగ్య లక్షణం కలిగిన దానితో తృప్తి కలిగి ఉండటం, గొప్ప ధైర్యవంతుల లక్షణం. ఏది జరిగినా నా మంచికే జరిగింది. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 32-39. ద్వితీయోపదేశకాండం 32:39. చాలా మంచి మాట ఉంటుందండి ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 32:39. 32:39. ఇదిగో నేనే దేవుడను, లేడు. అంటే చంపేది నేనే, నిన్ను బతికించేది నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను
నేనే. ఈ 4 విషయాలు మన మైండ్లో ఎప్పుడూ ఉండాలండి. మొదటిది ఏంటి? నా భార్య చేసేదే ఈ ప్రపంచంలో గొప్ప ఉద్యోగం అండి. వండి అందరినీ బతికిస్తుందండి, ఒక మాటలో చెప్పాలండి. అంతేనా? వండి అందరినీ బతికిస్తుంది. గొప్ప ఆరోగ్య లక్షణం ఏంటి? కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండటం. మూడోది గొప్ప ధైర్యవంతుల లక్షణం. ఏది జరిగినా నా మంచికే, ఈ కీడు దేవుడు నాకు భవిష్యత్తులో మేలు కోసమే చేశాడు అనుకోవాలి. నాలుగోది మనల్ని గాయపరిచేది దేవుడే, స్వస్థపరిచేది కూడా దేవుడే. మైండ్లో గుర్తుంచుకోండి. ఒక గాయాన్ని దేవుడు ఎందుకు చేస్తాడు అంటే ఆయన దగ్గర చేసుకోవడానికి చేస్తాడు. తర్వాత స్వస్థపరిచేది కూడా ఆయన. మనకి ఏం ట్రిక్ తెలిసిందంటే స్వస్థపరిచేది ఎవరని తెలిసింది? దేవుడు. మనం ఏం చేయాలంటే చక్కగా మోకరించి దేవుడికి మొరపెట్టుకుంటే ఆయనే చేస్తాడు. మనం సైలెంట్గా ఉండటం. ఈ 4 విషయాలు తెలిసి మనం మసలుకోవాలి. దేవుడు జతపరిచిన ఏంటండి? దేవుడు వేటిని జతపరిచాడు? ప్రసంగి గ్రంథం 7:14లో దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 7:14. ఎవరి జీవితం కూడా ఎప్పుడు సుఖమే ఉండదు, ఎవరి జీవితం కూడా ఎప్పుడు దుఃఖమే ఉండదండి. సుఖము దుఃఖము. సైకిల్కి 2 చక్రాలు, బండికి 2 చక్రాలు, మన కాళ్ళకి ఎడంకాలు కుడికాలు ముందుకి వెనకాలకి ఎలా వెళ్తుందో ఇందుకే సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచింది ఎవరో? దేవుడే జతపరిచాడు. ఎప్పుడు మనకి సుఖమే ఉండదు, ఎప్పుడు ఈ కష్టమే ఉండదు. అలాగే మత్తయి సువార్త 19:6 ప్రకారం దేవుడు భార్యాభర్తల్ని జతపరిచాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భార్యాభర్తలందరినీ కూడా జతపరిచింది ఎవరంటే దేవుడే. సుఖ దుఃఖాలను జతపరిచింది కూడా దేవుడే. భార్యాభర్తలను మాత్రమే జత చేయలేదు, భార్యాభర్తలతో పాటుగా మనకేం జత చేస్తాడంటే సుఖాన్ని దుఃఖాన్ని కూడా పెళ్లితో పాటు దేవుడు జతపరిచేశాడు. సుఖం ఉన్నప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలంటే తర్వాత దుఃఖం రాబోతుంది. దుఃఖంలో ఉన్నప్పుడు నాకు తర్వాత సుఖం రాబోతుంది అని ఎప్పుడు కూడా మన మైండ్లో ఉండాలి. శాశ్వత సుఖము ఉండదు, శాశ్వత దుఃఖము ఉండదు. ఇది గుణవతి అయిన భార్య అనే పాటలో పార్ట్ 4 అండి. సుఖ దుఃఖాలు ఎప్పుడు వేరైపోతాయి అంటే దేవుడు జతపరిచిన సుఖ దుఃఖాలు మరణంతో 2 అయిపోతాయి. ఒకటి శాశ్వత దుఃఖంలోకి వెళ్ళిపోద్ది, రెండోది శాశ్వత సుఖం. భూమి మీద బ్రతుకున్నంత వరకే సుఖ దుఃఖాలు జత కలిసి ఉంటాయి మనతో. సుఖము దుఃఖము, సుఖము దుఃఖము, సుఖ దుఃఖం. ఎప్పుడైతే చచ్చిపోతామో క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరూ శాశ్వత సుఖంలోకి వెళ్ళిపోతారు. క్రీస్తుని నమ్మని వాళ్ళందరూ శాశ్వత దుఃఖంలోకి వెళ్ళిపోతారు. ఆ దుఃఖంలో సుఖం జత ఉండదు, ఈ సుఖంలో దుఃఖానికి జత ఉండదు. ఎక్కడ జతపడి ఉంటాయండి ఇవి? భూమి మీద మాత్రమే జతపడి ఉంటాయి. మరి భార్యాభర్తలను కూడా జతపరిచాడు. మరి మరణించిన తర్వాత కూడా ఈ జత పోద్దా ఉంటుందా? కోడేశ్వర ఎవరో నేను ఎవరు చచ్చిపోయినారు, నా భార్య నా భర్త అంటే కుదరదు. అది కూడా వచ్చిన చూసి మిగిలించేస్తాను మీకు. మార్క్స్ వార్త 12:19 ఒక ఆవిడకంటండి 12:19. మార్క్స్ వార్త 12:19. ఒక ఆవిడకి పెళ్ళయింది, భర్త చనిపోయాడు. భర్త చనిపోయినప్పుడు ఇంకొక అబ్బాయిని చేసుకునే హక్కు ధర్మశాస్త్రం ప్రకారం ఉంటుంది. అలా 2 ఆవిడ చేసుకుంది, 2 ఆయన చచ్చిపోయాడు, 3 ఆయన చేసుకున్నాడు, 3 చచ్చిపోయింది, 4వ ఆవిడ, 5వ ఆవిడ, 6 చచ్చిపోయారు, 7వ ఆయన కూడా చచ్చిపోయాడు. శిష్యుల్ని అడిగారంటే పునరుద్ధానంలో మళ్ళీ బతుకుతారు కదా క్రీస్తు 2వ రాకడలో, ఈ అమ్మాయి ఆ 7గురిలో ఎవరికి భారీగా ఉంటుందని అడిగారు. మంచి డౌట్ కదా. ఒకసారి చూడండి, మార్క్స్ వార్త 12:24 చూడండి, 23 చూడండి. అందుకు యేసు 23ఏనా? పునరుద్ధానమందు వారిలో ఎవనికి భారీగా ఉండును. 24 24 అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవడం వలన పొరబడుచున్నారు. 25 గుర్తుంచుకోండి, మనం మరణించిన తర్వాత క్రీస్తు 2వ రాకడలో లేచినప్పుడు మార్క్స్ వార్త 12:24, 25
పెండ్లి చేసుకొనరు, పెండ్లికి పెండ్లికి ఇయ్యబడరు, కానీ కానీ పరలోకమందున్న పరలోకమందున్న దూతల వలె ఉందురు. దూతల వలె ఉందురు. ఇక భార్య లేదు, భర్త లేదు. ఇక్కడ జతపరిచాడు సుఖ దుఃఖాలని, ఈ వేరైపోతున్నాయి. భార్యాభర్తలను జతపరిచాడు, ఇది కూడా ఏమైపోతుందంటే మరణం తర్వాత వేరైపోతుంది. ఇక్కడ భూమి మీద ఉన్నంత వరకే ఆత్మకు లింగభేదం ఉండదు. బాడీకి మాత్రమే, శరీరానికి మాత్రమే స్త్రీ శరీరము, పురుష శరీరము, ఇక్కడ భేదం ఉంటుంది. కానీ మరణించిన తర్వాత రెండు ఒకటే పోలికలో ఉంటాయి. అక్కడ భార్య భర్త ఏమీ ఉండవు. ఎక్కడ జతపడి ఉంటాయి ఏంటి ఇవన్నీ? బతుకున్నంత వరకే భార్యాభర్తలు జత, బ్రతుకున్నంత వరకే సుఖ దుఃఖాలు జత. మరణం తర్వాత సుఖ దుఃఖాలు వేరైపోతాయి, భార్యాభర్తల బంధం కూడా వేరైపోద్ది. కోటేశ్వరి నా భార్య అని చచ్చిపోయిన తర్వాత కోటేశ్వరి నా భర్త ఏం ఉండదు. ఎక్కడి వరకండి జత? భూమి మీద బ్రతుకున్నంత వరకే దేవుడు జతపరిచాడు. మరణంతో ఇవన్నీ కూడా వేరైపోతాయి. కృష్ణ మామయ్యలు ఈరోజు మ్యారేజ్ డే అంటే మీకు అందరికి స్వీట్ తెచ్చారు, కాస్త అందరూ తీసుకుని. ఆ షెడ్ పడేయడానికి మామయ్య కృష్ణ చాలా హెల్ప్ చేశారు. నేనైతే ఒక 20 రోజులు చేసేవాడిని, కృష్ణ నేను కలిసి అయితే 4 రోజులు చేసేవాళ్ళం. మామయ్య వచ్చాడు, ఒక్క పూటలో లేపావతలు వారేసాం అంతే. ప్రత్యేకమైన ధన్యవాదాలు మామయ్యకి కృష్ణకి. తీసుకుని ముగింపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. కనెను. ఆమె అతనికి కయీను అని పేరు పెట్టి, యెహోవా సహాయంతో నేను ఒక మనుష్యుని పొందితిని అని చెప్పెను. తర్వాత ఆమె మరొక కుమారుని కనెను. అతని పేరు హేబేలు. హేబేలు గొర్రెల కాపరిగా ఉండెను. కయీను నేలను సాగు చేయువాడిగా ఉండెను. కాలము గడిచి